హలో అండి, నేనైతే దుర్గామాతకు ఓడిబియ్యం పోస్తున్నా. ప్రతి ఇయర్ ఇట్లనే దేవి నవరాత్రుల్లో దుర్గామాతకు అయితే ఓడిబియ్యం తీసుకెళ్తా. ఇంకా అట్లనే ఈ రోజు కూడా దుర్గామాతకు ఓడిబియ్యం తీసుకెళ్తున్నా. ఇంకా ఇంట్లోనే 5 ముత్తైదులను పిలిచి ఓడిబియ్యం అయితే కలిపి ఇంకా దేవునికి పెట్టాల్సినవి అన్ని తీసుకెళ్తా దుర్గామాత టెంపుల్ కి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే దుర్గామాత దర్శనం చేసుకున్నాము, ఆరతి తీసుకున్నాము, ఆరతి టైంకి వెళ్ళినాము. ఇంకా అట్లనే ఇంకా ఓడిబియ్యం పోసే దగ్గరికి అయితే వెళ్ళినాము. ఇట్లా క్లాత్ వరిసి మనం తీసుకెళ్లిన ఓడిబియ్యాన్ని 5 పోయాలి. ఇంకా ఇక్కడ పోయకున్నా ఏం కాదు, ఇంట్లో పోసినాం కాబట్టి 5. ఇక్కడ మనది మనం పోసుకున్నా ఏం కాదు. ఇట్లా పోసిన తర్వాత ఇంకా లాస్ట్ లో అయ్యగారు అయితే వస్తారు. నేనైతే ఒడిబియ్యాన్ని అయితే పోసేసిన. మేము వెళ్ళిన టైంకు ఒక ఆమెకైతే దుర్గామాత పూనింది. ఇంకా నాకైతే చాలా భయం వేసింది ఆమెను చూస్తే. సడన్ గా పూనింది, సడన్ గా వెళ్ళిపోయింది. ఇంకా ఫైనల్ గా అయ్యగారు అయితే వచ్చి ఇంకా గోత్రం చదివేసి అక్షంతలు అయితే వేసి వెళ్ళిండు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పోస్తారు. మీ సైడ్ కూడా ఇట్లనే పోస్తారా? కమెంట్ చేయండి. మా తెలంగాణ సైడ్ అయితే ఎక్కువగా ఒడిబియ్యం పోస్తారు.